ఆంధ్రప్రదేశ్‌లో ఎవరైనా అధికారంలో ఉండనియ్యండి. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నంత కాలం వాళ్ళ కార్పొరేట్ కింగ్ ఎవరైతే ఉంటారో గౌతమ్ అదానీ. ఆ అదానీ ప్రాజెక్టులకు అన్నీ వాళ్ళకు దాసోహం అవ్వాల్సిందే. వాళ్ళు వద్దనుకుంటేనే మిగతా వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఉంటది. కాదు, కూడదు, మొత్తం మాకే కావాలి అంటే వాళ్ళని కాదని ఏదిగానే వేరే వాళ్ళకి పోయే పరిస్థితులు కూడా కనిపించడం లేదు వాళ్ళు వదులుకుంటే తప్ప. తాజాగా జెన్కోకు బొగ్గు రవాణా చేసే కాంట్రాక్టు 60 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేసే కాంట్రాక్టు అదానీ సొంతమైంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏందనుకున్నారు? అది కూడా తెలుగుదేశం పార్టీకి రాజ్య గురు అనబడే పత్రికలో రాసిన కథనం. అదానీకే జెన్కో బొగ్గు రవాణా కాంట్రాక్ట్ అని. ఏపీ జెన్కో 60 లక్షల టన్నుల బొగ్గు రవాణాకు పిలిచిన టెండర్ అదానీ సంస్థకు దక్కిందట. అక్కడితో అయిపోలే. సంప్రదింపుల తర్వాత టెండర్ వేసిన తర్వాత రేట్లు ఏదైతే ఉందో కొంచెం అటు ఇటు ఉంటుందేమో, కానీ సంప్రదింపుల తర్వాత టన్ను 1800 రూపాయలతో 60 లక్షల టన్నులు టన్ను 1800 రూపాయల చొప్పున రవాణా చేసేందుకు ఒప్పందం కుదిరిందట. కానీ ఇప్పటి వరకు ఎంత చెల్లించేవాళ్ళనుకున్న టన్నుకి 1344 రూపాయలు. ఇప్పుడు ఎక్స్ట్రా ఎంత? 456 రూపాయలు ఒక టన్ను మీద ఎక్స్ట్రా. అట్లా 60 లక్షల టన్నులు, వేల కోట్ల కాంట్రాక్టు. ఏకంగా 456 రూపాయలు ఒక టన్నుకి ఎక్స్ట్రా అంటే మల్టిప్లై బై 60 లక్షలు వేసుకోండి. ఓ అబ్బా, ఇంతగానం ఏం మార్పులు జరిగాయి? యుద్ధ ప్రభావం పరిస్థితి లేదంటే తాత్కాలికమే కదా, కానీ కాంట్రాక్ట్ లాంగ్ రన్లో ఉంటుంది కదా, 2-3 ఏళ్ళు ఉంటుంది కదా. అయితే ఇక్కడ ఇంకొకటి ఇంట్రెస్టింగ్ ఏంటి, జెన్కో మొత్తం బొగ్గు కాంట్రాక్ట్ అంతా ఒకరికే ఇచ్చేస్తే వాళ్ళకి ఎక్కడమైనా కనుక ఇబ్బందులు ఎదురైనాయి అంటే మొత్తం సంస్థకే ఇబ్బంది వస్తుంది కదా అని ఈ టెండర్లలో పాల్గొన్న మిగిలిన సంస్థలకు కూడా కొంచెం కాంట్రాక్ట్ ఇద్దాం, ఇప్పుడు అదానీకి ఏ రేట్ ఇస్తున్నామో వాళ్ళకు కూడా అదే రేట్ ఇద్దాము అని చెప్పి మిగిలిన కంపెనీలతో కూడా సంప్రదింపులు జరుపుతూ ఉందంట జెన్కో. అయితే అదానీ మాత్రం అట్లా కుదరదు, మొత్తం మా కాంట్రాక్ట్ మాకు ఇచ్చి తీరాల్సిందే, వేరే వాళ్ళకి ఇవ్వకూడదు అని పట్టుబడుతూ ఉన్నారట. మరి ఈ విషయం మీద ఏం చేయాలి అని చెప్పి అధికారులు తర్జన భర్జన పడుతూ ఉన్నారట. 60 లక్షల టన్నులు 1344 రూపాయలు చెల్లించే దగ్గర నుంచి ఏకంగా 1800 రూపాయలు అడిషనల్గా 456 రూపాయలు ఒక టన్ను మీద అడిషనల్గా చెల్లించుకొని వాళ్ళు చెప్పిన రేట్లకి ఇచ్చేసి వాళ్ళు చెప్పినట్లే కాంట్రాక్ట్లు. సరేలేండి, ప్రభుత్వాలు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో అయినా కేంద్రంలో అయినా ప్రపంచంలో అయినా ప్రభుత్వాలు అంతా ఏముంది, మొత్తం కార్పొరేట్ వాళ్ళే నడిపిస్తూ ఉన్నారు. వాళ్ళు వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట, రాజ్యం వాళ్ళదే. ఎవరు ఎదురు తిరుగుతారు, ఎవరు వాళ్లకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకొని తట్టుకొని నిలబడేది? ఇదే చంద్రబాబు గారు ఈ కూటమి అధికారంలో లేనప్పుడు అదానీ ఆంధ్రప్రదేశ్ అని రాసుకుంటూ వచ్చాయి ఈ పత్రికల కథనాలు. వీళ్ళందరూ అటువంటి మాటలు మాట్లాడారు. సీన్ కట్ చేస్తే అదానికి వీళ్ళు ఇస్తున్న ప్రయోజనాలు ఏంటో చూడండి.